ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టండి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. 4 బుక్కులు కూడా రాయడం జరిగింది. మలేషియా, సింగపూర్, చైనాలో కూడా పర్యటించడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు, మ్యానియా, సైకోసిస్, లేకపోతే హిస్టీరియా అంటారు, పిచ్ అంటారు, అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మనం బజార్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఒకరు కొంచెం దిగంబరంగా ఏమేమో మాట్లాడుతూ పోతూ ఉంటారు. చొక్కాయి చినిగిపోయి ఉంటుంది, గడ్డం పెరిగిపోయి ఉంటుంది, రకరకాలుగా ఉంటారు. అలాంటి బిహేవియర్నే సైకోసిస్, మ్యానియా లేకపోతే హిస్టీరియా అంటారు. వాటికి మన దీంట్లో మంచి మొక్కలు ఉన్నాయి. దీన్ని మాలకంకిణి అంటారు, సిలాస్టస్ పానిక్యులేటస్ అంటారు. ఇది వచ్చిందను అపరాజిత, శంకు పుష్పి అంటారు, క్లైటోరియా టర్నేషియా ప్యాబేసి. ఇది బ్రహ్మి అంటారు, నీరు సాంబ్రాణి. బకోపా మిన్నరే అంటారు, స్క్రాపులారియేసి కుటుంబానికి చెందింది. అలాగే వజ అకోరస్ కెలామస్ అరేసి. అలాగే జతామాంసి, దట్ అంటే నార్డోటాకిస్ జతామాంసి. వీటిని అన్నిటినీ సమపాళల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ను అలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకు రోజు మార్నింగ్ 1/2 స్పూను, రాత్రి 1/2 స్పూను తేనెలో కలిపి ఇవ్వాలి. పూర్తిగా తేనె తీసుకోవాలి, మంచి తేనె తీసుకొని ఆ తేనెలో ఇది కలిపి ఇస్తే రోజు ఆ విధంగా వేయడం వల్ల ఏమంటే అలాంటి బిహేవియర్, అసలు ఆ ఆడ్ బిహేవియర్ అదంతా కూడా తగ్గిపోతుంది అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని, అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము, అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే, చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా, 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉండిందంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.